Hello everyone, welcome back to SA Entertainment's భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకునే ముందు మొదటి భారతీయుడు సినిమాలో కొడుకుని చంపి చివరికి ఫారెన్ వెళ్ళిపోతాడు భారతీయుడు. సో తిరిగి ఎందుకు వచ్చాడు అనేది ఈ మూవీ కథ అంతా. అసలు ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకుందాం. సిద్ధార్థ్ మరియు మంది స్నేహితులతో కలిసి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా అవినీతి జరిగే సంఘటనలన్నీ కూడా తెలియబరుస్తూ ఉంటాడు. ఇది అంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అలాగే ఎందుకు భారతీయుడు తిరిగి రావాలి అని అనుకుంటున్నారు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోగలరు. చివరికి భారతీయుడు వచ్చిన తర్వాత భారతీయుడు మెంటాలిటీ పాత భారతీయుడి కన్నా డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ మూవీ అంతగా ఆడలేదనే చెప్పుకోవాలి. ఎలా అంటే ఆయన గెటప్ విషయంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా మనం బాగా యూటిలైజ్ చేసుకోకుండా ఈ మూవీని తీశారనే అనిపిస్తుంది మన భారతీయుడి మేకప్ని చూస్తే. మెయిన్గా భారతీయుడు ఒక మిలిటరీ మ్యాన్ కాబట్టి ఆయన చక్కగా ఒక ప్రొఫెషనల్ హెయిర్ కట్తో ఉండాలి. కానీ ఈ మూవీలో ఏ విధంగా ఉన్నాడంటే ఒక లాంగ్ హెయిర్ ఉండడం అంతా ఈ మూవీలో ఆయన గెటప్ అనేది ఎవరికి నచ్చలేదనే చెప్పుకోవాలి. ఈ మూవీ చూసినంతసేపు కూడా మనకి ఏమీ అంత ఆసక్తికరంగా ఉండదు. చాలా సంఘటనలు మనకి జరిగినవి చూపిస్తే అందులో స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉందనేది చెప్పుకోవాలి. శంకర్ ఈ విధంగా మనల్ని నిరుత్సాహపరిచాడనే ఈ మూవీలో చెప్పుకోవాలి. ఇంకా విషయానికి వస్తే యాక్టింగ్ పరంగా సిద్ధార్థ్ కానీ రకుల్ ప్రీత్ సింగ్ కానీ తదితర నటులు అందరూ కూడా చాలా చక్కగా నటించారనే చెప్పుకోవాలి. ఈవెన్ భారతీయుడు కూడా బాగా నటించాడు. కానీ ఆయన యొక్క మేకప్ సెట్ అవ్వకపోవడం వల్ల ఎవరికి కూడా ఈ మూవీ చూడాలని అంత ఆసక్తి కలగకపోవచ్చు. మెయిన్గా భారతీయుడు హిట్ అవ్వడానికి కారణమే ఆయన యొక్క మేకప్ అండ్ న్యాచురల్ లుక్, అలాగే ఆయన వస్తున్నప్పుడు వచ్చే బీజిఎం కానీ, అలాగే చాలా ఎలివేషన్స్ అయితే మనకి భారతీయుడిలో ఉంటాయి. అలాంటి ఎలివేషన్స్ ఎక్కడా కూడా భారతీయుడు 2లో కనిపించలేదు. ఇంకా అందరూ చివరికి ఈయన మీద రివర్స్ అవ్వడం అనేది మనకి ఈ మూవీలో కనబడుతుంది. అసలు ఎందుకు అలా అయ్యారనేది కూడా మీరు ఈ మూవీ చూసి తెలుసుకోగలరు. ఆ తర్వాత చివరిలో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ ఆ మెసేజ్ మంచిగా అయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా వీక్ అయిపోవడం వల్ల, అలాగే ఎంత టెక్నికల్ వాల్యూస్ చాలా యూజ్ చేసినప్పటికీ కూడా మెప్పించలేకపోయారనే మనం చెప్పుకోవచ్చు ఈ మూవీని. అలా వన్ టైం వాచ్గానే ఇది మనం చూడగలుగుతాము. భారతీయుడికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఈ మూవీకి అయితే వెళ్ళకండి. భారతీయుడు మాత్రం మనల్ని ఖచ్చితంగా నిరుత్సాహపరుస్తుంది అనుకోవడంలో ఎంత సందేహము లేదు. బట్ ఒక్కసారి అయితే మనం చూడగలుగుతాం. బట్ ఇక్కడ ఈ మూవీలో చాలా అనవసరమైన ఫైటింగ్స్, అలాగే అనవసరమైన టెక్నాలజీస్ యూజ్ చేశారని మనం అనుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్ మైనస్ మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. మన భారతీయుడు సినిమాలో ఉండే ఎలివేషన్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ ఇవ్వలేకపోయాడనే అనుకోవచ్చు. ఈ పాటలు మనకి చిరాకు కూడా అనిపిస్తుంటాయి మధ్య మధ్యలో వచ్చి. అలాగే ఎంత మనం ట్రై చేసినా కూడా ఈ మూవీని ఒకసారి మాత్రమే చూడగలుగుతాము. ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళచ్చు. చాలా టెక్నికల్ లెవెల్స్ అన్నీ బాగా చేసినా కూడా స్క్రీన్ ప్లే డైరెక్షన్ లేకపోవడం వల్ల ఈ మూవీ హిట్ అవ్వలేదు అనుకోవడంలో ఎంత సందేహము లేదు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ రివ్యూ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.